అదిగోండి అభిషేకం అనంతరం అలంకరణ చేసుకున్న మా శివయ్య. నేను మట్టితో చేసుకున్న శివయ్య అన్నమాట అండి. శివయ్య దగ్గర ఖచ్చితంగా నందీశ్వరుడు ఉండాలి అంటారు కదా. అందుకని ఏంటి ఇదే ఫస్ట్ టైం అండి నేను నందీశ్వరుని చేసుకోవడం. ఇదివరకు ఓన్లీ శివలింగం. లాస్ట్ ఇయర్ అయితే శివలింగం నాగసర్పంతో తయారు చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే వట్టి శివలింగం. అంటే నాగసర్పం పెట్టినప్పుడు మట్టిది కదండి, అభిషేకం చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. అందుకనేసి నానిపోయి ఏమన్నా విరిగిపోయినా అది కష్టంగా అనిపిస్తుంది కదా. అందుకని ఈ సంవత్సరం అయితే నాగసర్పం అయితే చేయలేదు, కానీ నందీశ్వరుని అయితే చేసుకున్నాను అనమాట. ఈ సంవత్సరం నందీశ్వరుడు మా ఇంటికి వచ్చారనమాట. ఇదండి విషయం. ఎలా ఉందండి నా పూజ? ఏదో నాకు తోచినట్టు చెప్పాను కదండి, మనసు అర్పించి పూజ చేసుకోవడం ముఖ్యం, కానీ ఏది ముఖ్యం కాదని నేనే చెప్తాను. అందుకే ఎలాంటి ఆడంబరాలకు పోను. అదిగో నైవేద్యంగా వట్టి అరటిపళ్ళు మాత్రమే పెట్టాను. అవి కూడా మనం తినేవే. తర్వాత ఇంకేమంటారు, ఓం నమ శివాయ అనాల్సిందే. ఇదండి నా పూజ, శివరాత్రి పూజ. 4 జాముల అభిషేకాన్ని అయితే వీడియో తీస్తాను. ఆల్రెడీ 5 ఇప్పుడు అయిన అభిషేకాన్ని కూడా వీడియో తీస్తాను. ఆ అభిషేకాలు ప్రత్యేకంగా ఒక వీడియో అప్లోడ్ చేస్తానులేండి. ఓం నమ శివాయ. దేవరాజసేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీస్మితార్థం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శూలటంకపాసదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూసారు కదా, 2వ జాము అభిషేకం అన్నమాట అండి. ఇది 10 దాకా అక్క లైవ్ చూశాను. అక్క అంటే విశ్వవిజేత ఛానల్ సుజాత అక్క గారు లైవ్ చూసి 10 అయిపోతుంది, మళ్ళీ 2వ జాము అభిషేకం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేసి ఇలాగా అభిషేకం అనంతరం అలంకరణ చేసేసుకుని అలాగా కూర్చున్నానన్నమాట. చెప్పాను కదండి, 2వ జాము అభిషేకానికి ఆయన మారేడు దళాలను తీసుకొచ్చారని చెప్పేసి. ఇది వచ్చి 3వ జాము అభిషేకం అన్నమాట అండి. కరెక్ట్గా 12 గంటలకి లింగోద్భవ సమయంలో ఇలాగ ఆవు పాలతో అభిషేకించుకున్నాను అనమాట. కొంచెం ఆవు పాలు అయితే దొరికినాయి. చెప్పాను కదా, నాటు ఆవు పాలు దొరకట్లేదని, నేను ఎక్కడ ప్రయత్నించట్లేదని. కానీ ఆయనే పంపిస్తారండి ఎలాగోలాగా. అలాగ మొత్తం మీద కొంచెం ఆవు పాలు అయితే దొరికినాయి అనమాట. అవి 12 గంటలకి అభిషేకంలో చేద్దామనేసి అలా దాచిపెట్టుకున్నాను. 12 గంటలకి లింగోద్భవ సమయంలో ఇలాగ ఆవు పాలతో కూడా అభిషేకించుకున్నానమాట. ఇది నా 3వ జాము అభిషేకం. 6:30 నుంచి 7:30 వరకు ఒక అభిషేకం, తర్వాత 10 గంటలకి ఒక అభిషేకం, ఇప్పుడు మళ్ళీ 12 గంటలకు ఒకటి చేసుకున్నానండి. తర్వాత కాసేపు ఒక 1:20 వరకు అనుకుంటా అలాగే కూర్చుని స్వామివారివి ఏవోటి పాటలు పాడుకుంటూ ఆయన నామాన్ని జపించుకుంటూ అలాగే కూర్చుని ఉన్నాను. తర్వాత ఇంకా రెప్ప మూత పడబోతోంది. మెయిన్ ఏంటంటే మనకి ఎవరైనా తోడుగా ఒకళ్ళిద్దరున్నా మనం మేలుకొని ఉండగలం, లేదంటే దేవస్థానానికి వెళ్ళిపోవాలి. రాత్రంతా జాగరణ చేయాలంటే ఖచ్చితంగా దేవస్థానానికి వెళ్ళిపోతే ఉండగలం, లేదంటే ఎలాగైనా ఊపేస్తుందండి. సర్లే, మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళు కూడా 12 వరకు ఉంటే సరిపోద్ది, 12 వరకు ఉంటే సరిపోద్ది అన్న మాటలు విని 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 ఉన్న మనసేమో
చిన్నప్పుడు చెప్పినవే ఎక్కువగా మనసులో నాటుకుపోతాయి కదండి. అలాగా 1:20కి అయితే పడుకుంటూ పోయాను. మొన్న వీడియోలో చెప్పాను కదా, మళ్ళీ 5 గంటలకు మెలకు వచ్చిందాక 5 గంటలు 3 నిమిషాలు. కానీ తర్వాత అభిషేకం అనంతరం ఇలాగ కొబ్బరికాయని కూడా కొట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకుని కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకించుకుని తర్వాత హారతిని కూడా ఇచ్చుకుని ఆ తర్వాత పడుకున్నానన్నమాట. ఇదిగోండి కొబ్బరికాయ కొట్టి సమర్పించుకుని ఆ కొబ్బరి నీళ్ళని కూడా నేను ఆ పాత్రలోకే వేసుకున్నానండి. ఇప్పుడు ఆ కొబ్బరి నీళ్ళతో కూడా మనం అభిషేకం చేసుకుందాం. ఎన్నిసార్లు బొట్లు పెట్టినా అభిషేకం చేసినప్పుడల్లా కరిగిపోతూ ఉన్నది కదండి. కానీ మట్టి మాత్రం అస్సలు కరగదండి. నేను చేస్తున్నానని చెప్పాను కదా 10 సంవత్సరాల నుంచి. మట్టి అయితే కరిగిపోదు, కాకపోతే వాటర్ మార్చాలి. వాటర్ కూడా కింద ప్రమిద వేసాను కదా, ప్రమిద అదికి వచ్చినంత వరకు ఏం కాదు, కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా వస్తే కరిగిపోతుంది అనమాట. అది మనం చూసుకోవాలి. నేనైతే సరిగ్గా ఆ ప్రమిద అదికి వచ్చేలాగా వాటర్ని ఒక 5 ఆ పాత్రతో 5 సార్లు చేసేదాన్ని అనమాట. అది నీళ్లు కానివ్వండి, పాలు లేదా ఇంకా కొబ్బరి నీళ్ళు, అలా 5 పాత్రలతో చేశాను అనమాట. 5 కానీ 3 కానీ 9 కానీ 11 సార్లు కానీ అంటారు కదా. ఇంకా అనంతం ఎన్నైనా చేయొచ్చు, దానికి అంతే ఉన్నదండి. మన ఓపిక, మన శ్రద్ధ, మన భక్తి, మన వెసులుబాటు, మన వీలును బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగా చందనం అద్దానమాట శివయ్యకు. లేదంటే విభూతి నీళ్ళతో చేయొచ్చు, చందనం నీళ్ళతో చేయొచ్చు, పసుపు నీళ్ళతో చేయొచ్చు, కుంకుమ నీళ్ళతో చేయొచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చండి. చెప్పాను కదా మన ఓపిక అని చెప్పేసి. అవన్నీ రెడీ చేసుకోవాలన్నా కూడా చాలా పెద్ద ఇదివరకు చేసేదాన్ని, చెప్పాను కదా చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఓపిక సరిపోవట్లేదండి నిజం చెప్పాలంటే. అవన్నీ సమకూర్చుకుంటా అలసిపోయాను అనేదానికన్నా ఇలా సింపుల్గా చేసుకుని ఆ భగవంతుడి మీద మన మనసును లగ్నం చేసి పూజ చేసుకోవడంలోనే తృప్తిగా నాకు అనిపిస్తుంది అనమాట. లేదంటే ఒకటి తెచ్చి నేను విభూతి కూడా చెప్పాను ఆయనకి, మర్చిపోయారు తేవడం. లేదంటే ఖచ్చితంగా విభూతి రాసేదాన్ని అనమాట అభిషేకం అనంతరం. తేలేదు, అది తేలేదు, ఇది తేలేదు అని మనస్తాపానికి గురైనట్టు, చికాకు పడినట్టు అలా ఉంటే ఇంకా మన పూజ చేసిన ఫలితం ఏముందో చెప్పండి. అది తెలిసేది కాదు అప్పట్లో. నేను తెమ్మన్నే తేలేదు అలాగే అలాగని అనిపించేది. ఇప్పుడు అసలు పూజ అంటే ఏంటి అన్నది, మనసు అర్పించి చేసుకోవాలన్నది ఇప్పటికీ అలా కొంచెం సాధన ద్వారా వస్తుందంటారు కదా, అలాగా ఇప్పటికి అర్థమైందనమాట. ఇప్పుడు ఇదిగోండి స్వామివారికి హారతిని కూడా సమర్పించేసుకుంటున్నాను. ఓం హర హర శివ శంభో, శ్రీ శివ శివ హర శంభో, భక్తవ శంకర దేవా, భవముల నణచగరావా, హర హర శివ శంభో, మా హారతి గై కొనుమా, గంగాధర శివ శంకర భవహర శుభములనీయవయా, నిత్య శుభములనీయవయా, జయ శంకర మహదేవా, జగముల నేలగరావా, హర హర శివ శంభో, మా హారతి గై కొనుమా, మా హారతి గై కొనుమా. అలా హారతిని సమర్పించుకున్న తర్వాత, అదే చెప్పాను కదా 1:20 వరకు ఏం చేశారు అనుకుంటారు మీరు. ఇంకా కొన్ని శ్లోకాలు పాటలు అయితే పాడుకున్నానండి. తర్వాత ఎలాగా ఓం నమః శివాయ అంటూ కాసేపు ధ్యానం కూడా చేసుకున్నాను. ఇంకా పడుకోవాలి చెప్పే ముందు మనసులో నాటుకుపోయింది పని. చిన్నప్పుడు మా అత్తయ్య గారు కానీ అమ్మగారు కానీ వీళ్ళు చేసేటప్పుడు ఏమన్నారంటే 12 అయ్యేదాకా ఉన్నాం, 12 అయ్యేదాకా ఉంటే చాలు. ఇది బాగా మనసులో నాటుకుపోయా ఏంటో మరి. ఇంకా 12 గంటల పూజ అభిషేకం అన్నీ అయ్యేంత వరకు ఓపిక ఉంటుంది, కానీ ఆ తర్వాత ఎలాగన్నా రెప్ప మూత పడిపోతుంది అనమాట. ఇంకప్పుడు నేను 1:20కి అయితే మాత్రం పడుకుండిపోయాను అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అనేసి నేను చేసిన వాటిలో అన్న తప్పులు ఏమన్నా ఉంటే మన్నించు తండ్రి నా శివయ్యకి చెప్పుకొని పడుకుని పోయానండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెల్లవారుజామున 4 కానీ 3 కానీ లేచి పూజ చేసుకుంటాను. ఇంకో అభిషేకం ఉందని చెప్పాను కానీ నిద్ర పట్టేసింది. 1:30కి ఎప్పుడో పడుకున్నానా, ఎలా నిద్ర పట్టేసింది తెలియదు. కానీ
5 గంటల 3 నిమిషాలకి ఆ శివయ్య వచ్చి లేపినట్టుగా లేచి కూర్చున్నాను అనమాట. ఇదిగోండి గబగబా స్నానం చేసి పూజ గది వరకే తుడుచుకున్నాను. తుడుచుకొని మళ్ళీ ఇప్పుడైతే పూజ అయితే మొదలు పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, బాయ్. చెప్పాను కదండి, ఇంకా మరుసటి రోజు అయిపోయింది కదా, మరి 5 అయిపోయిందంటే అప్పుడు మళ్ళీ రాత్రి పెట్టిన పువ్వులు అలంకారాలు అవన్నీ శుభ్రంగా తీసేసి శుభ్రంగా పీట మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని రాత్రి పెట్టిన పళ్ళు తీసేసి మళ్ళీ కొత్తగా తాంబూలాన్ని అయితే పెట్టుకుని నందీశ్వరుడిని మీకు చూపించడానికి ఇటు తిప్పానులేండి, ఆయన తిరగలేదు. కాకపోతే ఒక అద్భుతం అయితే జరిగింది, అది నాకు నిదర్శనంగా కనిపించింది. అదేమిటన్నది నేను రేపటి వీడియోలో మీకు చూపిస్తానన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అభిషేకం పూజ చేసుకుంటాను.